హ్యాండ్ బుక్స్ చదువుతున్నప్పుడు కానీ మీరు చూస్తే గమనిస్తే మొత్తాన్ని కూడా ఫ్యాక్ట్సే ఉంటాయి, ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు తీసుకొచ్చే ఇన్ఫర్మేషన్ సేమ్ యాస్టేజ్గా రాస్తున్నారు. ఓకే, అదేమవుతుంది, అదొక అకాడమిక్ ఆన్సర్ అయిపోతుంది. లైక్ డిగ్రీ ఆన్సర్ ఎలా రాస్తారు బిఏ వాళ్ళు, అలాంటి ఒక ఆన్సర్ అయిపోతుంది. ఈ తప్పు మీరు చేయకూడదు. ఫస్ట్ థింగ్ ఇది. ఇప్పుడు మీరు ఏ ఉద్యోగం అనేది అప్లై చేశారో ఆ ఉద్యోగం పరంగా మీ స్కిల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మీరు ఎగ్జామ్కి వెళ్తున్నారు. అది మెయిన్ థింగ్. ఇక్కడ మీ అనలిటికల్ ఎబిలిటీ, మీ క్రిటికల్ థింకింగ్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఓకే, దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనాలిసిస్. చాలామంది ఈ పీవైక్యూ అనాలిసిస్ చేయకుండా డైరెక్ట్గా టెస్ట్ సిరీస్లు రాసుకుంటూ వాళ్ళకి ఏదైతే హ్యాండీగా ఉందో అది చదువుకుంటూ డైరెక్ట్ ఎగ్జామ్లో కూర్చుంటున్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంటర్వ్యూ కాల్స్ అయితే రావట్లేదు. ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు మీరు ఆ మిస్టేక్ అయితే చేయకూడదు. సో ఇప్పుడిప్పుడే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీ ప్రిపరేషన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్తో లింక్ చేసుకోండి. అప్పుడు ఎగ్జామ్కి ఏది రిలవెంట్, ఎక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, ఏ టాపిక్కి మనం ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి, దేనికి తక్కువ టైం ఇన్వెస్ట్ చేయాలి, అంటే హై ప్రయారిటీ ఏరియాస్ని, లో ప్రయారిటీ ఏరియాస్ని ఐడెంటిఫై చేయడం రావాలి. ఇది ఎలా కుదురుతుంది? త్రూ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 2011 పేపర్ చూద్దాం. ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అలాగే వేదిక్ సివిలైజేషన్ సంబంధించిన కంపారిటివ్ అనాలిసిస్ మీద క్వశ్చన్ అడిగారు. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటి, జైనిజం అండ్ బుద్ధిజం మీద వచ్చింది. ఇప్పుడు సేమ్ ఇదే టెంప్లెట్ మనం 2020లో చూసాం. ఇక్కడ కూడా అంతే, హరప్పన్ సివిలైజేషన్ మీద మనకు క్వశ్చన్ ఇచ్చారు, బుద్ధిజం మీద క్వశ్చన్ ఇచ్చారు. ఈ రెండు కూడా అంతకుముందు వేరే రాష్ట్రాల్లో అడిగిన క్వశ్చన్స్ సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చినాయి. అంటే ఏంటి, వేరే స్టేట్ పిఎస్సీస్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇన్ కేస్ మీకు అక్కడ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రిఫ్లెక్షన్ కనుక వస్తే మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందా లేదా? సో మీరు ఏదైతే ప్రాక్టీస్ చేశారో అది తీసుకెళ్ళి అక్కడ డైరెక్ట్గా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ తగినట్టు మీరు రాస్తే మీ ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ కండిషన్స్ సింప్లిఫై అవుతుందా లేదా? ఇది మెయిన్ థింగ్. ఓకే, అండ్ ఇప్పుడు 2020 ఈ టెంప్లెట్కిను 2025 మొన్న రీసెంట్గా జరిగిన దానికి లింక్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద క్వశ్చన్ వచ్చింది. అలాగే ఇంకో క్వశ్చన్ బుద్ధిజం అండ్ జైనిజం బేస్ చేసుకొని టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అండ్ మహావీర మీద ఇచ్చారు. ఓకే, ఇక్కడ మీరు కామన్గా కనిపిస్తే అదే లైన్స్లో మీ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి పర్సన్షిప్ ప్రోగ్రామ్ న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. మీకు ఏమైనా అవసరం ఉంటే నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి.